అండి హియర్ ద వేవ్ ఫీల్ ది పల్స్. సో ఇవాల్టి టెక్ టాక్ ట్యూస్డేని కాస్తంత స్పైస్ అప్ చేయడం కోసం మన కోసం ఒక టెకీ లైన్ లో ఉన్నారు. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా ఆ టెక్కీని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో హీఈస్ వెల్ నోన్ టు యూ. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్జేడికే. హాయ్ ఆర్జేడికే, వెల్కమ్ టు టుడేస్ టెక్ టాక్ ట్యూస్డే and thank you for joining us. Hi, Mr. Raj, and I am glad that you invited me as well. సో రాజ్, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం? సో టెక్ టాక్ ట్యూస్డే అంటే నేను ప్రతి వీక్ చూసా టెక్నాలజీ గురించి, గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడతారు. బట్ టెక్ టాక్ ట్యూస్డే లో వి షుడ్ బి ఇంక్లూడింగ్ సంథింగ్ మోర్ దెన్ ఓన్లీ గ్యాడ్జెట్స్. సో రోజు మనం చదువుకునే అకాడమిక్ టెక్నాలజీ కాకుండా జనరల్ థింగ్స్, సో ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడు ప్రెసెంట్ లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి టెక్ లో. దాంట్లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రైజింగ్ టెక్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది గేమ్ డెవలప్మెంట్. గేమ్ డెవలప్మెంట్ లో ఐ థింక్ ప్రెసెంట్ ఇప్పుడు $200 బిలియన్ మార్కెట్ ఉంది. I was really expecting this little snag to be entering into our discussion. ఎప్పుడైతే నేను ఆర్జేడికేని ఇంట్రడ్యూస్ చేశానో మన సెషన్లోకి, ఖచ్చితంగా ఆడియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాలి గేమ్ డెవలప్మెంట్ గురించి. అండ్ మీకు తెలియకపోయి ఉండొచ్చు ఆర్జేడికే గురించి, బట్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ అతనితో ఉన్న పరిచయం చెప్తున్నా. ఆర్జేడికే ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అనమాట. అద్భుతమైన డ్రాయింగ్స్ చేస్తూ ఉంటాడు అండ్ హీఈస్ అన్ ఆస్పైరింగ్ గేమ్ డెవలపర్ కూడా. సో ఆ కారణం వల్ల ఆర్జేడికే నుంచి ఇవాళ మనం గేమ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎంత వీలైతే అంత నాలెడ్జ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆర్జేడికే, మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ షోలో మీరు మీ ఇన్సైట్స్ ని అండ్ గేమ్ డెవలప్మెంట్ గురించి మీకు తెలిసిన అండ్ తెలుసుకోవాలనుకుంటున్నా, చేయాలనుకుంటున్నా థింగ్స్ ని మాతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? షూర్, ఐ యామ్ సురాజ్. సో మనకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ లో ప్రతి ఒక్కరు ఎక్కువగా పరిగెట్టేది ఈ యూఐ యూఎక్స్ ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి, ఇంకా డిఎస్ఏ కూడా. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, యాజ్ ప్రతి ఇండస్ట్రీలోని ఇవన్నీ ఉంటాయి. కానీ దాంతో పాటు మనకి ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా టెక్నాలజీ అనేది ఉంది. సో అక్కడ వచ్చేసరికి మనకి యానిమేషన్ ఇంకా గేమ్ డెవలప్మెంట్ గురించి వచ్చింది. యానిమేషన్ కి గేమ్ డెవలప్మెంట్ కి దగ్గర సంబంధం ఉంది, బట్ గేమ్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్. సో గేమ్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు యానిమేషన్ అంటే మనకి యానిమేషన్, రెండరింగ్, విఎఫ్ఎక్స్, దాంతో పాటు సౌండ్ ఇవన్నీ చేస్తాం. కానీ గేమ్ డెవలప్మెంట్ లో వాటితో పాటు మళ్ళీ టెక్నాలజీ వాడతాం. డేటా స్ట్రక్చర్స్ కానీ, గేమ్ ఇంజన్స్ కానీ. మాక్సిమం చాలా మంది గేమ్ ఇంజన్స్ పేటెంట్స్ కానీ ఏదో ఒకటి పర్చేస్ చేసుకుని వాళ్ళు సొంతంగా AAA గేమ్స్ కానీ, ఇండి గేమ్స్ మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ లో ఎవరైనా స్టార్టింగ్ లో గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఇండి గేమ్స్ తో మొదలెట్టారు. ఇండి గేమ్స్ అంటే ఇండివిజువల్ గేమ్ డెవలప్మెంట్ అన్నది. సో ఇప్పుడు ప్రెసెంట్ లో మనకి హైగా ఉన్న రెండు గేమింగ్, ఫస్ట్ వన్ అన్రియల్ ఇంజన్, సెకండ్ వన్ యూనిటీ. సో అన్రియల్ ఇంజన్ కి ఇంకా యూనిటీకి ఇప్పుడు మాక్సిమం చాలా మంది చూస్తున్నారు. సో థింగ్స్ హ్యావ్ బికమ్ ఎ లాట్ కాంప్లికేటెడ్. స్టార్టింగ్ లోనే ఇంత కాంప్లికేటెడ్ మాట్లాడితే మన ఆడియన్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవడం కోసం కష్టపడతారు. సో లెట్ us టేక్ దెమ్ స్టెప్ బై స్టెప్. నేను మీకు కొన్ని సీక్వెన్షియల్ ఆర్డర్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా, మీరు వాటికి ఇన్సైట్ఫుల్ గా ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళండి. సో లెట్ us బిగిన్ విత్ ఇంట్రడక్షన్. స్టార్టింగ్ లో నెమ్మదిగా మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ మీకు ఈ డ్రాయింగ్ అండ్ యానిమేషన్ వైపు మీరు ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారు అనమాట? యాక్చువల్లీ దీనికి ఎక్స్పోజ్ ఏ విధంగా అయ్యారు? సో యాజ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ డూ, నేను కూడా చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ కానీ, ఖుషి టీవీ కానీ ఇలాంటివన్నీ చూసేవాడిని. సో అలాంటి టైంలో నాకు ఈ ఆర్ట్ స్టైల్ అన్నది చాలా ఎమ్యూజ్ చేసింది. నాకు ఈ మామూలు ఒక స్టైల్ అన్నది అనిపించింది. నాకు సొంతంగా నేను ఒక క్రియేట్ చేసే ఎబిలిటీ నాకు ఈ ఆర్ట్ వల్ల వస్తుందని అనుకున్నాను. సో అట్ ద బిగినింగ్ ఐ వాంటెడ్ టు బి ఏ కామిక్ ఆర్టిస్ట్. బట్ దెన్ ఐ హ్యాడ్ అన్ అంకుల్, మా మావయ్య యాక్చువల్ గా హీఈస్ అన్ యానిమేటర్ ఎట్ దట్ టైమ్. సో దెన్ ఐ హ్యాడ్ ఫౌండ్ దట్ యానిమేషన్ అనే ఒక ఫీల్డ్ ఉంది అండ్ ఐ కెన్ మేక్ మై కార్టూన్స్ యాజ్ వెల్. సో ఐ వాంటెడ్ టు గో ఇన్ టు యానిమేషన్. బట్ రైట్ నో యానిమేషన్ ఈస్ నాట్ ఇన్ ద బెటర్ మార్కెట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ టేకింగ్ ప్రాఫిట్ టు బడ్జెట్ రేషియో. అంటే బడ్జెట్ తక్కువ పెట్టి ప్రాఫిట్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు. దీనివల్ల చాలా షోస్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో దీనికన్నా దీని ఆల్టర్నేటివ్ చూశాను.
సో ఆ ఆల్టర్నేటివ్ లో చూసినప్పుడు గేమ్ డెవలప్మెంట్ వచ్చింది. సో గేమ్ డెవలప్మెంట్ లో కూడా నేను ఐ కెన్ మేక్ దోస్ కార్టూన్స్ అండ్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. సో అదర్ ప్లేయర్స్ కుడ్ ప్లే దట్ క్యారెక్టర్. సో బోత్ యానిమేషన్ అండ్ గేమ్ డెవలప్మెంట్ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ అంటారు అనమాట మీరు. సో మీరు ఆర్ట్ స్టైల్ గురించి మాట్లాడారు. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. చాలా డీప్ గా మాట్లాడాల్సి ఉంది. ఒకటి ఏంటంటే అందరూ కార్టూన్స్ చూసి అమ్యూజ్ అయ్యే టైంలో మీరు కార్టూన్స్ చూసి హౌ టు మేక్ కెరీర్ అవుట్ ఆఫ్ కార్టూన్స్ అని మీరు చిన్నప్పుడే ఆలోచించారు అనమాట. సో అంటే that is ఐ interesting. హ్యాడ్ ద అంకుల్ వల్ల Yeah, yeah. యాక్చువల్లీ అంకుల్ వచ్చే వరకు నాకు తెలీదు. కానీ అప్పటి నుంచి డిసైడ్ అయ్యాను ఏదైనా ఒక కథ రాసి నేను నా అంతతో ఒక ఆర్ట్ స్టైల్లో ఏదైనా క్రియేట్ చేయాలని. యా స్టోరీ అండ్ ఆర్ట్ స్టైల్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్నాం మనం ఈ ఇంటర్వ్యూలో ఆర్జే డీకే నుంచి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మీరు బేసికలీ క్రియేటివ్ ఆర్ట్ వర్క్ కోసం ఏమైనా టూల్స్ వాడతారా? లైక్ జస్ట్ పెన్ పేపర్ పట్టుకుని కూర్చొని గీసేస్తారా? చేశారా బుజ్జి? సో అట్ ద ప్రెసెంట్ యాక్చువల్ గా అయితే నేను యూజువల్లీ అడోబీ ఫ్రెస్కో అనే ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ ఫోన్ లో అయితే దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వుడ్ డూ స్కెచెస్ ఆన్ మై బుక్ ఓన్లీ. మేము చూస్తూ ఉంటాం కదా, మీ బుక్స్ మీద కాకుండా మా బుక్స్ మీద, బెంచెస్ మీద మేము పడుకుంటే మా ముఖాల మీద కూడా గీసేస్తూ ఉంటారు. సో అది ఆర్జే డీకేకి డ్రాయింగ్ అండ్ క్యారికేచర్ వైపు ఉన్న డెడికేషన్ గా చెప్పుకోవచ్చు. అంతేనంటారు ఆర్జే డీకే గారు? యా. సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు హౌ డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మోర్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ లేదా కోడర్? అంటే గేమ్ డెవలప్మెంట్ లో మనకి రెండు ఉంటాయి కదా, ఒక స్టోరీ లైన్ ఉంటుంది, ఒక ఆర్ట్ ఉంటుంది, అండ్ దానికి వెనక బ్యాక్ ఎండ్ లో జరిగే కోడ్ ఉంటుంది. సో ఐ మే నాట్ బి యూజింగ్ ద పర్ఫెక్ట్ టెక్నికల్ టర్మ్స్, బట్ హౌ డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్? వేర్ డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ టు బి ఇన్? యాక్చువల్లీ ఐఎమ్ కైండ్ ఆఫ్ బ్యాజిల్ రైట్ నౌ. సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ కోడింగ్ వైపు రావడానికి ఫస్ట్ ఇప్పుడు బీటెక్ లోనే వచ్చాను. సో మాక్సిమం ఐ వాజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ కోడింగ్ థింగ్స్. సో ఐ షుడ్ లెర్న్ మోర్ అబౌట్ కోడింగ్ అండ్ దెన్ ఐ కుడ్ సే ఇఫ్ ఐఎమ్ గుడ్ ఎట్ కోడింగ్ ఆర్ ఐ కుడ్ బి ఎ గ్రేట్ ఆర్టిస్ట్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్, ఇలా రెండు చేస్తూ కూడా మనం గేమ్ డిజైనర్ అవ్వచ్చు. అండ్ గేమ్ డిజైనర్ ఇస్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఇన్ దిస్ గేమ్ ఇండస్ట్రీ. ఓకే, అంటే వెబ్ డెవలప్మెంట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు కలిపి ఫుల్ స్టాక్ లాగా ఇక్కడ కోడ్ అండ్ ఆర్ట్ రెండు కలిపి కూడా గేమ్ డిజైనర్ గా అవ్వచ్చు అని చెప్తాను అనమాట. సో అది యంగ్ ఆస్పైరింగ్ గేమ్ డెవలపర్స్ ఇంకెవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ షోని విని ఆర్జే డీకేతో తన నుంచి మేము అడిగే ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్తే కాస్త గేమ్ డెవలప్మెంట్ గురించి డీప్ ఫోకస్ చేసి చూద్దాం. సో ఇప్పటికి మీరు ఏదైనా గేమ్ డెవలప్ చేయడం కానీ చెయ్యాలనుకోవడం కానీ జరిగిందా? యాక్చువల్ గా నాకు ఇప్పుడు ప్రెసెంట్ లో చాలా సింపుల్ వీడియో గేమ్స్ ఉంటాయి. అదే వీడియో గేమ్స్ అని కాదు, మనం బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, బోర్డ్ గేమ్స్, లూడో గానీ స్నేక్ అండ్ ల్యాడర్ గానీ. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ లో నేను ఇంకా ఐఎమ్ లెర్నింగ్ గేమ్ డెవ్ కాబట్టి ఇలాంటి వాటిని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, కానీ జస్ట్ స్పైస్ థింగ్స్ అప్. సో మేబీ ఐ వుడ్ యాడ్ సమ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ ద లూడో సో ఇట్ డజంట్ మేక్ లుక్ లైక్ ఆర్థోడాక్స్ బాక్స్. ఓకే, సంథింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నమాట. ఆ సో జనరల్ గా ఎవరైనా ఒక గేమ్ డెవలప్ చేసే ముందు ఎలా స్టార్ట్ చేస్తారు? ఏది ఫస్ట్ వస్తుంది? లైక్ స్టోరీ వస్తుందా, లేదా ఆర్టా, లేదా కోడా? సో వి నో ఆల్ దీస్ త్రీ మేక్స్ అ గేమ్. లైక్ సింపుల్ గా ఇందా మనం చెప్పుకున్నట్టు ఒక వెబ్సైట్ లో ఏ విధంగా అయితే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ లేదా ఒక బ్యాక్ ఎండ్ ఈ రెండు ఇంటిగ్రేట్ అయ్యి విత్ హెల్ప్ ఆఫ్ డేటాబేస్ ఒక వెబ్సైట్ కంప్లీట్ డైనమిక్ వెబ్సైట్ తయారవుతుందో, ఆ విధంగా మనకు గేమ్ లో స్టోరీ, ఆర్ట్ అండ్ కోడ్ కూడా ఉంటుంది కదా. సో ఫస్ట్ ఏది ఒక బేస్ స్ట్రక్చర్ తయారు చేస్తుంది? సో బేసిక్లీ మనం దాని గురించి అర్థం చేసుకోవాలంటే ముందు ఆ గేమ్ డెవలప్మెంట్ నీష్ తెలుసుకోవాలి. నీష్ అంటే ఏం లేదు, ఒక గేమ్ డెవలప్మెంట్ కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ సమ్ యాక్షన్, ఫర్ సమ్ అడ్వెంచర్, కొంతమందికి ఆర్కేడ్. సో ఆర్కేడ్ ఇంకా బోర్డ్ గేమ్స్, కార్డ్ గేమ్స్ కానీ ఇలాంటి వాటికి మనకి స్టోరీ అక్కర్లేదు, సింపుల్ గా మనం వాళ్ళ ఐడియాతో ఫాలో అయిపోవచ్చు. కానీ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చా? చెప్పండి. యూనోస్, లూడో గానీ, క్యారమ్ గానీ, ఈ జెట్ ప్యాక్ జారైడ్ అని ఇలాంటివన్నీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ గానీ, అడ్వెంచర్ గానీ, ఇలాంటి రేసింగ్ అని, రేసింగ్ కార్లేండి, రోల్ ప్లేయింగ్, సిమ్యులేషన్ ఇలాంటి గేమ్స్ లో కొంచెం స్టోరీ అన్నది యాడ్ చేయాలి. GTA ఇలాంటి గేమ్స్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటారు. యా ఎగ్జాక్ట్లీ.
సో ఇలాంటి గేమ్స్ లో మనకి స్టోరీ కూడా కావాలి. కానీ మ్యాక్సిమం ప్రతి గేమ్ లో మనకు ఉండాల్సినవి 3 థింగ్స్. ఫస్ట్ వన్ యానిమేషన్, సెకండ్ వన్ కోడ్, థర్డ్ వన్ సౌండ్. ఓకే. సౌండ్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. ఇక్కడ నేను యాక్చువల్లీ సౌండ్ ని కన్సిడర్ చేయలేదు. స్టోరీ, కోడ్ అండ్ డిజైన్ అనుకున్నా. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు మెన్షన్ చేసింది ఏంటంటే సౌండ్, రైట్? యా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ లో స్టోరీ లేకపోయినా మనకి సౌండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెవిటి వాడికి వెళ్ళి సినిమా చూపిస్తే వాడికి ఆ సౌండ్ అవన్నీ వినకపోతే వాడికి అది ఎక్కదు. సేమ్ అలాగే వీడియో గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకి మెయిన్ ఉండాల్సినవి యానిమేషన్, ఇంకా కోడ్, సౌండ్. సో ఇట్ షుడ్ బి లైక్ వెరీ అట్రాక్టివ్ యానిమేషన్ అన్నది, సౌండ్ కూడా. ఇంకా కోడ్ బాగాలేదంటే ల్యాగ్ అయిపోతుంది. ల్యాగ్ అయిన అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళ కోసమే ఈ గేమ్స్ అన్ని. అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళందరూ గేమ్స్ బాగా అవ్వాలంటే ల్యాగ్ అవ్వకూడదు అంటే మన ముందు కోడింగ్ కూడా బాగా ఉండాలి. ఎస్, బేసికల్లీ మన మైండ్ ఈ నోవేడేస్ అర్థం చేసుకొని దాని నుంచి ఏ విధంగా మనం ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలో అనే దానికన్నా కాకుండా జస్ట్ షార్ట్ కట్ లో డోపమైన్ ఎంత హైగా హిట్ అయితే మన బ్రెయిన్ అంత అట్రాక్ట్ అవుతుంది దాని గురించి. సో స్టోరీ అర్థం చేసుకొని దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మర్స్ అయ్యి ఆడేది కాకుండా ఇమీడియట్లీ అపీలింగ్ అనమాట సౌండ్, అంతేనంటారు? సో మనం ఇందాక గేమ్ ఇంజిన్స్ గురించి మాట్లాడాం కదా. సో గేమ్ ఇంజిన్స్ గురించి కాస్త లైమ్ లైట్ గేమ్ ఇంజిన్స్ పైన వేస్తే, వాట్ గేమ్ ఇంజిన్ డూ యూ పర్సనల్లీ లైక్ ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఆన్ ఎనీ ప్రాజెక్ట్స్? ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టయితే, ఒకవేళ చేయాలనుకుంటే ఏ గేమ్ ఇంజిన్ పైన వర్క్ చేస్తారు? ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్స్, ఓకే ఎలాంటి వర్క్ కోసం ఎలాంటిది వాడాలి, ఎలాంటి దానికోసం ఎలాంటిది వాడాలి, అలాంటిది ఏమైనా ఉంటే మీరు మా ఆడియన్స్ కాస్త చెప్తారా? సో మనకి గేమ్ ఇంజన్స్ వచ్చేసరికి ఫస్ట్ మన గేమ్ ఇంజన్స్ కంటే ముందు వాళ్ళ పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎంత కంపాటబుల్ గా చూసుకోవాలి. సో కొన్ని గేమ్ ఇంజన్స్ అయితే కంపాటబుల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ అన్రియల్ ఇంజన్ కానీ, ఇంకా యూనిటీ ఈస్ గుడ్ యాక్చువల్లీ, కానీ అన్రియల్ ఇంజన్ కి మనకి హై లెవెల్ పీసీ కావాలి, హై అండ్ పీసీ లాంటి. సో యాక్చువల్లీ నాది ఒక I couldn't say it's high and low end, it's a mediocre PC. సో నా దాంట్లో నేను గెడౌట్ వాడతాను. గెడౌట్ అంటే దాంట్లో మనకి చాలా లాంగ్వేజెస్ అనేది వాడుకోవచ్చు. ఇట్స్ యాక్చువల్లీ నోట్ బేస్డ్, అంటే మనకి దాంట్లో డేటా అనేది నోట్ ప్రకారం పెట్టుకుంటాం. సో మనకి మళ్ళీ స్టైల్ చూసుకోవాలి. గెడౌట్ లో 2D ఇంకా 3D చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇన్ యూనిటీ. కానీ యూనిటీలో అన్రియల్ ఇంజన్ లో మనకి AAA గేమ్స్ అన్నో చాలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ GTA 5 కానీ, ఇలాంటి బ్యాటిల్ రాయల్ గేమ్స్ కానీ, ఏదైనా DC వీడియో గేమ్స్ కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందులోనే. సో ఇప్పుడు ప్రెసెంట్ లో ఏమైనా చూడాలంటే మీరు ఫస్ట్ యాక్చువల్ గా ఒక చిన్న గేమ్ ఇంజన్ తో స్టార్ట్ చేసి చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటే అలా ఎదుర్కొంటే మీకు అన్నది ఒక లెవెల్ వస్తుంది, స్కిల్ కూడా. సో ఆర్జేడీకే గారు గేమ్ డెవలప్మెంట్ లోనే కాదు, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో కావచ్చు, ఇంకా ఎటువంటి సాఫ్ట్వేర్ లేదా టెక్నాలజికల్ ఫీల్డ్స్ లో అయినా కూడాను కోడింగ్ ఒక ఎత్తు అయితే డీబగ్గింగ్ ఇంకో ఎత్తు అవుతుంది. సో గేమ్ డెవలప్మెంట్ విషయానికి వచ్చి పర్టికులర్ గా డీబగ్గింగ్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటారు? యాక్చువల్లీ ఐ హావ్ టు సే డీబగ్గింగ్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ గేమ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ లో చాలా మంది యాజ్ యూ కెన్ సీ గేమ్స్ అన్నవి రిలీజ్ చేసేస్తారు బగ్స్ తో ఉండగానే. అట్ దట్ టైమ్ దే వుడెంట్ గెట్ గుడ్ రివ్యూస్. క్రిటిక్స్ అన్న వాళ్ళు వాళ్ళని బాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ పంక్ మీద చాలా హైప్ అన్నది ఇచ్చారు అప్పుడు, సైబర్ పంక్ 2077. ఆ టైంలో ఆ వీడియో గేమ్ అదిరిపోతే సూపర్, ఇట్స్ గోన్ బి ఆసమ్ అని చెప్పి అది దించేశారు. కానీ దాంట్లో ఉన్న బగ్స్ ఏ AAA గేమ్ లో కూడా మనం చూసుండం. ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రాష్ వీడియో గేమ్ అట్ దట్ టైం. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డీబగ్గింగ్ చేసుకుంటూ ప్రతి నెలకి ఇలాగా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇదే కాదు, చిన్న వీడియో గేమ్స్, ఆండ్రాయిడ్ వీడియో గేమ్స్ కైనా అలాగే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు గేమ్ డెవలప్మెంట్ కోడింగ్ గురించి కాస్త పక్కన పెట్టి డ్రాయింగ్, యానిమేషన్ అండ్ ఆర్టిస్ట్రీ పైన కాస్త లైమ్ లైట్ చూపిస్తే, చాలా యానిమేషన్ స్టైల్స్ ఉంటాయి కదా. ఇందాక మీరు మెన్షన్ చేశారు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాను, ఆర్ట్ స్టైల్. సో ఆర్ట్ స్టైల్ చాలా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం, ఒక వారం రోజులు బాగా పాపులర్ అయ్యి అందరి డీపీలో కనిపించేది మాత్రం ఒక ఏంటది స్టూడియో గిబ్లీ స్టైల్ అనమాట. సో ఇలా చాలా ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి, లైక్ క్లాసిక్, డిజ్నీ ఆర్ట్ స్టైల్. సో ఇలా వీటిలో మీకు ఏ ఆర్ట్ స్టైల్ నచ్చుతుంది?
Actually, I like comic book art style. So there's a video game called Shifu. It's actually fighting video game. ఓకే. సో ఆ గేమ్ లో మీరు ఆర్ట్ స్టైల్ చూసారంటే ఇట్స్ రియలీ గుడ్. దానికంటే ఒక స్ట్రోక్స్ ఉంటాయి, ప్రాపర్ రెండరింగ్ అవుతుంది. ఇంకా చూడడానికి యాక్చువల్ గా అది ఆర్ట్ ని ఇంకా 3D ని కలిపినట్టు ఉంటుంది. ఓకే. ఓకే. దాని తర్వాత స్పైడర్ మ్యాన్, అదే సోనీ పిక్చర్ యానిమేషన్స్ వాళ్ళు రీసెంట్ గా చేసిన స్పైడర్ మ్యాన్ ఇంటూ ద ఆర్ బియాండ్ ద స్పైడర్ వర్స్ ఇలాంటి వాటిలో కామిక్ బుక్ స్టైల్ ని యాడ్ చేశారు. సో వీ షుడ్ మేక్ సంథింగ్ ఆఫ్ ఎ హైబ్రిడ్ యానిమేషన్ స్టైల్ దట్ సౌండ్స్ అట్రాక్టివ్ ఎట్ దిస్ జనరేషన్. యాక్చువల్ బ్యాక్ దెన్ అందరూ సెల్ యానిమేషన్ కానీ 2D చేసేవారు. దాని తర్వాత 3D స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు రెండు కలిపి హైబ్రిడ్ చేస్తున్నారు. సో జనరల్ గా ఒక మిస్కన్సెప్షన్ కాకపోవచ్చు, బికాస్ ఐ డోంట్ నో పర్ఫెక్ట్లీ అబౌట్ దట్. 2D ఒకప్పుడులో 3D టెక్నాలజీ రానప్పుడు 2D చేసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ 3D చేస్తున్నారు అని అనుకుంటారు జనరల్లీ. బట్ వాట్ ఐ సీ ఈస్ ఈ కాలంలో కూడా 2D గేమ్స్ వస్తున్నాయి. వై 2D ఎక్కడ ప్రిఫర్ చేస్తారు, 3D ఎక్కడ ప్రిఫర్ చేస్తారు? సో ఎటువంటి సందర్భాల్లో 2D గేమ్స్ వస్తాయి, ఎటువంటి సందర్భాల్లో మీరు 3D గేమ్స్ డిజైన్ చేస్తారు? సో వెన్ ఇట్ కమ్స్ టు 3D వీడియో గేమ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఫస్ట్ పర్సన్, అదే FPS కానీ సెకండ్ ప్లేయర్ కానీ. ఎప్పుడైతే మనం అతని యానిమేషన్ అంటే ఆ ప్లేయర్ యానిమేషన్ చూడాలనుకుంటున్నాము, అంటే యాక్చువల్ మన మనుషులు ఎలా నడుస్తున్నామో ఎలాగా యాక్షన్ ఎలాగవుతుంది అనేసి. సో ప్రెసెంట్ ఇలాంటి వాటికి మాక్సిమం ఇలాంటి వాడుతున్నారు. అది కాకుండా గేమ్స్ కి 3D యానిమేషన్ వాడతారు. ఓకే. సో ఇప్పుడు కాస్త రూడిమెంటరీ లెవెల్లో బేసిక్ గా అందరికి ఒక ఎంతూజియాస్ట్ నూబ్ కి వచ్చే క్వశ్చన్ అడుగుతున్నా మీకు. అంటే జనరల్ గా ఒక 30 సెకండ్స్ యానిమేషన్ చేయడానికి మీకు జనరల్ గా ఎంత టైం పడుతుంది? యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ లో కీ పెట్టుకుంటే 30 సెకండ్స్ చేయడం చాలా ఈజీ. కానీ సింగిల్ పర్సన్ టీమ్ అంటున్నారా? ఫైన్ అండర్స్టూడ్. ఓకే. కానీ ఒకవేళ మీరు యానిమేషన్ యాక్చువల్లీ 30 సెకండ్స్ చేయాలనుకోండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్కేల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంచాలి, దానికి లైటింగ్ పెట్టుకోవాలి, ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లాంటి వాటికి అయితే వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు. సో ఇట్ ఇస్ హైలీ టాక్సింగ్ అన్నమాట, హైలీ టైం టాక్సింగ్ థింగ్ అది. యాక్చువల్ గా అంటే యానిమేషన్ లో మనకు తెలిసినంత వరకు 1 నిమిషానికి 24 ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నారు. వీడియో గేమ్స్ కానీ పాత యానిమేషన్ స్టైల్లో కానీ 12 ఫ్రేమ్స్ కానీ ఇంకా తక్కువ ఉండేది. సెకండ్ కి ఇప్పుడు 24 ఫ్రేమ్స్ చేస్తున్నారు యానిమేషన్ లో చూసేటప్పుడు. ఆ 24 ఫ్రేమ్స్ కి వి కుడ్ నీడ్ లైక్ 8 డ్రాయింగ్స్. సో ఒక డ్రాయింగ్ కి నువ్వు 1 గంట వేసుకున్నా 8 గంటలు పడుతుంది 1 సెకండ్. సో టేక్ దట్ ఇంటూ 30 అంటే 240 అవర్స్ అంటే 10 days. అది కూడా రాత్రి పగల పడుకోకుండా ఉంటుంది. అంటే 10 days వర్త్ ఆఫ్ కంప్లీట్ వర్క్ అన్నమాట. సో కార్తిక్ గారు, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, డ్రాయింగ్ అని మీరు మాట్లాడుతున్నారు కదా, డ్రాయింగ్ అనేది ఫిజికల్ డ్రాయింగా లేదా డిజిటల్ ఆర్ట్ అంటున్నారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడియో ఆర్ ది యానిమేటర్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాజ్ యూ హ్యావ్ మెన్షన్ బిఫోర్ గిబ్లీ అని చెప్పారు కదా. సో గిబ్లీ అన్నప్పుడు ఆ ఆర్టిస్ట్ అన్నవారు అసలు వాట్ కెన్ ఐ సే కంప్యూటర్ కానీ టెక్నాలజీ వైపు కానీ వెళ్ళలేదు అసలు. అతనే బొమ్మలు గీసి, అతను తన టీము బొమ్మలు గీసి, ఇంకా దానికి పెయింటింగ్ కూడా వాళ్ళే వేసుకునేవాడు. సో ఇట్ యూస్ టు టేక్ ఇయర్స్ టు ఫిల్మ్, అదే టు ప్రొడ్యూస్ 1 ఫిలిం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ లో కంప్యూటర్ జనరేటర్ చాలా ఉన్నాయి. యూఎఫ్ఓ టేబుల్ డీమన్ స్లేయర్ చేసినట్టు, లేదా మప్పా చేసినట్టు, కొంతమంది అయితే 2 మిక్స్ చేస్తున్నారు. వాళ్ళకైతే టైం సేవ్ అవుతుంది. సో డీకే గారు, ఇప్పుడు నేను చిన్న డౌట్, నాకు జనరల్ గా 2 పద్ధతులు ఉంటాయని నేను విన్నాను. ఒకటి బొమ్మలు గీసి వాటిని యానిమేట్, అంటే లైక్ మీరు చెప్పినట్టుగా 24 ఫ్రేమ్స్ 8 పిక్చర్స్ తీసుకొచ్చి 24 ఫ్రేమ్స్ 1 సెకండ్ లో పెట్టి యానిమేట్ చేయడం ఒక పద్ధతి అయితే, రెండోది ఏంటంటే డైరెక్ట్ గా మనం కంప్యూటర్ లోనే CG మోడలింగ్ చేయొచ్చు కూడా కదా, అంటే ఆ విధంగా కూడా యానిమేషన్ చేయొచ్చు కదా. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమేషన్ లో చూసామనుకోండి, వీ నీడ్ హై అండ్ పీసీస్ ఫర్ యానిమేషన్ కానీ రెండరింగ్ కానీ. యాజ్ యూ నో, రెండరింగ్ చేయడానికి మనకి రెండరింగ్ ఒక బేసిక్ మోడల్ చేయడానికి మనకి 16 GB ర్యామ్ ఉన్న ఒక పీసీ కావాలి. అలాగైతే మోడలింగ్ చేయడానికి కరెక్టే. ఒక యానిమేషన్ చేయడానికి అయితే ఇంకా ఎక్కువ కావాలి. వీ నీడ్ 32 to 64 యాజ్ వెల్. ఇంకా వాటికంటూ ఒక కస్టమైజ్డ్ GPUs ఉండాలి. ఎన్విడియా లాంటి ఇప్పుడు ప్రెసెంట్ లో GPUs అన్నది బాగా హిట్ అవుతున్నాయి, కానీ స్టిల్ GPUs ఆర్ ఎక్స్పెన్సివ్. ఒక GPU కనీసం ఒక 70,000 ఉంటుంది. యా అబ్సల్యూట్లీ. సో ఇలాంటి సమయాల్లో
మనం 3D ట్రై చేద్దామన్నా ఇట్స్ నాట్ పాసిబుల్ ఆర్ ఇట్స్ ఏ బిట్ కాంప్లికేటెడ్ ఫర్ ఫర్ సమ్ బిగినర్స్, హౌస్ హోల్డ్స్. ఫర్ బిగినర్స్. రైట్. ఇప్పుడు యానిమేషన్ ఫీల్డ్ లో బిగ్గెస్ట్ ఫిగర్స్ లైక్ టాప్ ఎక్స్పోనెంట్స్ మీకు ఎవరైనా మెన్షన్ చేయగలుగుతారా? లైక్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా, యానిమేషన్ ఫీల్డ్ లో గేమ్ డెవలప్మెంట్ కానీ యానిమేషన్ కానీ ఆ ఫీల్డ్ లో. సో యాక్చువల్లీ మనకి యానిమేషన్ ఫీల్డ్ లో వచ్చేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ వి నో స్మాల్ కిడ్స్ కోసం స్టార్ట్ చేసి ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ కోసం చేస్తున్నారు. డ్రీమ్ వర్క్స్ కానీ, పిక్సార్ కానీ. Oh yeah, సో Pixar. అండ్ దేర్స్ వన్ మోర్ విచ్ ఈస్ ఫార్టిష్ ప్రొడక్షన్స్. సో Okay. ఫార్టిష్ ప్రొడక్షన్స్ ఏం చేస్తారంటే మనకి ఒక వీడియో గేమ్ ఉంది రైట్ గేమ్స్ అనేసి. అదే ఇట్స్ ఏ గేమ్ కంపెనీ, బట్ రైట్ గేమ్స్ ప్రొడ్యూస్ వన్ గేమ్ నోన్ యాజ్ లీగ్ ఆఫ్ లెజెండ్స్. Mhm. సో ఆ లీగ్ ఆఫ్ లెజెండ్స్ కి వాళ్ళు మ్యూజిక్ వీడియోస్ కానీ మొన్న ఒక యానిమేషన్ సిరీస్ కూడా చేశారు. ఇట్స్ అరౌండ్ $200 to $250 million సింగిల్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు వాళ్ళు. Wow, it's nice. అండ్ ఆర్కేన్ కి మొత్తం 2 సీజన్లు కలిపి దే టుక్ 7 years. Wow, 7 years is not So a small thing. so they put a lot of investment in this, but it brought a really good fruit as well. And as I have to say, అలాగే కాకుండా మనకి ఈ యానిమే వైపు నుండి కూడా టో యానిమేషన్ కానీ, మప్పా కానీ, యూఎఫ్ఓ టేబుల్ కానీ, బిగ్ స్టూడియో కానీ, సైన్స్ దారు కానీ ఇలా చాలా ఉన్నాయి. గిబ్లీ కుడ్ బి కన్సిడర్, బట్ గిబ్లీ అన్నది టెక్నాలజీ వైపు అసలు వెళ్ళరు. దే ఆల్ డూ ఇట్ ఆన్ ద లేబర్ ఆఫ్ వర్క్ యాక్చువల్లీ. యా. సో మీరు ఈ పేర్లన్నీ లిస్ట్ చేస్తూ పోతూ ఉంటే ఎక్కడెక్కడో విన్న పేర్లు అనిపిస్తున్నాయి. సో బట్ దే విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఆడియన్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ యానిమేటర్స్. సో ఇప్పుడు వర్క్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మీకు కొలాబరేటివ్ గా కలిసి వేరే టీమ్ తో లేదా వేరే వాళ్ళతో కలిసి వర్క్ చేయడం ఇష్టమా, లేదా మీకు సోలో ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటుందా? ఐ కాంట్ సే యాక్చువల్లీ, ఎందుకంటే ఐ హావెంట్ బీన్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. మాక్సిమం పీపుల్ తో ఏదైనా ఒక డిస్కస్ చేసినా ఇట్ వుడ్ బి అమ్యూజింగ్, అంటే నాకు చాలా ఇంటరాక్టివ్ గా ఇంకా ఫన్ గా ఉంటుంది. కానీ Okay. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ వి కుడెంట్ కోహెట్ విత్ ఈచ్ అదర్. అదే మా కోహెషన్ లో కానీ టీమ్ వర్క్ లో కానీ ఏదో ఒక ఇష్యూ వస్తుంది. సమ్వన్ కుడెంట్ లిజన్ ఆర్ సమ్వన్ హ్యాస్ ట్రస్ట్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యానిమేషన్ దాంట్లోనే చిన్న ఎర్రర్ వచ్చింది అనుకున్నారు అనుకోండి, ఆ టైం వేస్ట్ అయిపోతుందని నేను ఒక్కనే మొత్తం చేస్తే ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది. కొంతమంది అలాగే సొంతంగా చేసేసుకుంటూ ఉంటారు టీమ్ లో ఉన్న. Nice, సో nice. వర్క్ అన్నది డైరెక్ట్ గా చేసుంటే అందరూ కలిసి తక్కువ టైంలో అవుద్ది. కానీ ఇలాగా ట్రస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చో లేదా కొలాబరేషన్ ఇష్యూస్ వచ్చో సొంతంగా చేసుకుంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో డిపెండ్స్. ఒకవేళ స్మాల్ స్కేల్ లో ఉంటే ఐ వుడ్ లైక్ టు వర్క్ అలోన్. కానీ ఒకవేళ బిగ్ స్కేల్ లో ఏదైనా స్టోరీ కానీ ఏదైనా యానిమేషన్ కానీ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండాలంటే అప్పుడు ఐ హ్యావ్ టు కొలాబరేట్ విత్ పీపుల్. యా, ఇట్ డిపెండ్స్, సబ్జెక్టివ్ అంటారు. యా. సో ఇప్పుడు కాస్త పర్సనల్ థింగ్స్ ని పక్కన పెట్టి ప్రొఫెషనల్ గా టెక్ అండ్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్ దేర్ ఎనీ సాఫ్ట్వేర్స్ దట్ యు విష్ మోర్ పీపుల్ న్యూ అబౌట్? ఏదైనా సాఫ్ట్వేర్ అందరికి తెలుసుంటే బాగుండేది, లైక్ ఒక ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగా ఫేమస్ అయి ఉంటే బాగుండేది, ఇలా అలా ఈ సాఫ్ట్వేర్ అనే లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ సో గేమ్ డెవలప్మెంట్ లో మనకి సాఫ్ట్వేర్ అనగానే రెండే గుర్తొస్తాయి. ఫస్ట్ వన్ ఒకటి యూనిటీ, ఇంకోటి అన్రియల్ ఇంజిన్. సో కానీ ప్రెసెంట్ లో నేను ఐ వాజ్ గోయింగ్ టు అనదర్ గేమ్ ఇంజిన్స్. సో అప్పుడు నాకు తెలిసింది గడోట్ అని, అదే యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ అని ఒక గేమ్ ఇంజిన్ ఉందని. ఇట్ వాజ్ మచ్ సింప్లర్ అండ్ ఇట్ కుడ్ హెల్ప్ అస్ ఇన్ మేకింగ్ ఇండి గేమ్ డెవలప్మెంట్. మనకి Oh. పెద్ద గేమ్ కాకుండా స్మాలర్ స్కేల్ లో. ప్రెసెంట్ లో బిగినర్స్ అన్నది ఇలాంటివి అన్నది చాలా ఇంపార్టెంట్. సో గేమ్ జామ్స్ కానీ ఏదైనా ఒక హ్యాకథాన్స్ లో కానీ వీడియో గేమ్స్ అనేది పబ్లిష్ చేసేటప్పుడు ప్రెసెంట్ లో ఇలాంటి వాటితో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అంటే గేమ్ అండ్ ఇట్ డెవలప్మెంట్ లో కూడా హ్యాకథాన్స్ లాంటివి జరుగుతాయి అన్నమాట. యా యాక్చువల్లీ. ఫైన్. అండ్ ఇప్పుడు గేమ్ ఇంజిన్స్ గురించి మాట్లాడారు కదా, సో నాకు చిన్న డౌట్ ఉండేది. ఇప్పుడు మోడలింగ్ అండ్ యానిమేషన్ చేయడానికి జనరల్ గా బ్లెండర్ 3D అండ్ ఆటోడెస్క్ మాయా నేను బాగా విన్నాను. సో వాట్ ఆర్ దీస్ యాక్చువల్లీ? సో
ఇవన్నవి విఎఫ్ఎక్స్ కి ఇంకా యానిమేషన్ కి వాడే సాఫ్ట్వేర్స్ అన్నమాట, బ్లెండర్ గానీ మాయా గానీ. ఓకే. కానీ ఫర్ అన్రియల్ ఇంజన్ యూ కుడ్ మేక్ ద ఓన్ యానిమేషన్ ద సాఫ్ట్వేర్ యాక్చువల్. ఓకే. కానీ మనకి 3D మోడల్స్ గానీ యానిమేషన్ గానీ చేసేటప్పుడు బ్లెండర్ వాటిల్లో కొంచెం ఎక్కువగా ఏమంటారు, వాట్ డు ఐ హావ్ టు సే, ఇట్స్ సింప్లర్ యాక్చువల్లీ. దే కెన్ డూ ఇట్ రెండరింగ్ యానిమేషన్ ఎనీథింగ్ ఇన్ ఇట్. సో ఈజీగా బ్యాక్‌గ్రౌండ్ కూడా బ్లెండర్ అండ్ ఆటోడెస్క్ మాయలో. హ్మ్. ఓకే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ గేమ్ డెవలప్మెంట్ అని. ఒకటి కోడ్ కావచ్చు, ఇంకోటి ఆర్ట్ స్కిల్స్ కావచ్చు. సో ఒకళ్ళు ఆస్పైరింగ్ గేమ్ డెవలపర్ ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు రావచ్చు? సో we have to first look over his experience or talents actually. So maximum అందరికి they have a lot of potential to be an artist and a coder as well. But some people doesn't enjoy works, like some people don't like coding. Some people think art is complicated. So అలాంటి వాళ్ళకి they should be in over only one field, maybe as an animator or as a artist, and the other as a game developer or a coder. కానీ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ బోత్, దెన్ షీ షుడ్ బి మేకింగ్ స్మాల్ స్కేల్ వీడియో గేమ్స్, ఇండీ వీడియో గేమ్స్. సో ప్రెసెంట్ లో చాలా మంది ఇలాంటి చిన్న చిన్న ఫైటింగ్ వీడియో గేమ్స్ 2D చేస్తూ ఉంటారు. దాంట్లో వచ్చేసరికి యానిమేషన్ అన్నది కొంతమందికి ఇబ్బంది వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వీఆర్ హ్యావింగ్ ఏఐ మోడల్స్ రైట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ నియో గానీ, సోరా గానీ, రనవే గానీ, ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే ప్రెసెంట్ అదే స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న యానిమేషన్, ఎండ్ పాయింట్ లో ఉన్న యానిమేషన్ రెండు పెట్టి దానికి ఒక యానిమేటెడ్ వీడియో చేయమంటే ఏఐ చేసేస్తుంది. సో వర్క్ లోడ్ కొంతమంది తగ్గుతుంది. సో ఎవరికైతే ఇలాంటి బ్యాలెన్సింగ్ ఇష్యూస్ వస్తాయి ఇలాంటివి చేయొచ్చు. లేదా ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ ఆన్ దేర్ ఓన్, then it should take more time. So they should rely on animation for some time and they should rely on the game development for some time. సో ఇట్ ఈస్ మోర్ అనలగస్ టు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అన్నమాట. Front and back end గురించి I must tell మాట్లాడదాం. you this thing. You seem to have hacked my questionnaire. నా questionnaire ని మీరు హ్యాక్ చేసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి మీరు ఇచ్చే ఆన్సర్ ఇట్ ఈస్ సమ్వేర్ ఆర్ సమ్హౌ రిలేటెడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ. ఓకే. సో ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ, ప్రతి ఫీల్డ్ లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చాలా ఇంపాక్ట్ చేంజ్ అనేది తీసుకొని వచ్చింది. అండ్ గేమ్ డెవలప్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది అని నేను అడుగుదాం అనుకున్నా. అండ్ ఐ సపోజ్ యూ హ్యావ్ సఫైస్డ్ యువర్ ఆన్సర్. ఏఐ గురించి మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఎక్స్ప్లిసిట్లీ అబౌట్ ఏఐ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ గేమ్ డెవలప్మెంట్. So when it comes to AI could be really a great asset for us. So when it comes to sound గానీ, యానిమేషన్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వీడియో గేమ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీరియన్ అని ఒక వీడియో గేమ్ ఉంది. దాంట్లో ఫైనల్ బాస్ ఫైట్ కి ఒక యానిమేషన్ దానికి AI అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో ఆ క్యారెక్టర్ అనేది సిమిలర్ ప్యాటర్న్ కాకుండా ప్లేయర్ కి అకార్డింగ్ గా మారుతూ ఉంటది AI. సో ఇప్పట్లో ఏఐ వల్ల గేమ్ అనేది ఇంకా టఫ్, కాంప్లికేటెడ్, ఇంటరాక్టివ్, అలాగే సింప్లర్ కూడా అవుతూ ఉన్నాయి కొన్ని గేమ్స్ అయితే. ఓకే. ఓకే. సో ఇప్పుడు కాస్త ఇప్పటి వరకు చాలా హై కాన్సన్ట్రేటెడ్ థింగ్స్ ని డిస్కస్ చేసాం. ఐఎమ్ షూర్ మన ఆడియన్స్ అందరికి చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చే ఉంటారు. అండ్ దే మస్ట్ బి వెరీ టైర్డ్. సో కాస్త లైట్ వెయిట్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ గేమ్ ని కానీ మూవీని కానీ రీక్రియేట్ చేయాలనుకుంటే మీ స్టైల్లో ఆ గేమ్ ఆర్ మూవీ ఏం అవ్వచ్చు, మీరు దాన్ని ఏ విధంగా మార్చాలి అనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ లో ఏ గేమ్ కానీ మూవీని కానీ రీక్రియేట్ చేయలేం, చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మాక్సిమం ఆల్ ఆఫ్ ది వీడియో గేమ్స్ ఆర్ మూవీస్ విచ్ వి టాక్ అబౌట్ ఆర్ ఏ గ్రేట్ పీసెస్, మాస్టర్ పీస్. సో అలాంటి వాడిని మనం రీక్రియేట్ చేద్దాం అని చేస్తే మనం దాన్ని కూలీ చేసినట్టు ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీక్రియేట్ చేయడం అంటే బెటర్ చేయడం అన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు హ్యారీ పాటర్ మాస్టర్ పీస్ 8 సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ అంటే ఇంకో పర్స్పెక్టివ్ లో చూపించడం కోసం లేదా మీ స్టైల్లో చూపించడం కోసం చూడండి, హ్యారీ పాటర్ ఏ విధంగా అయితే సిరీస్ తీస్తున్నారు అలాగా మీ స్టైల్లో ఏదైనా ఓకే ఇది నా స్టైల్లో ఈ విధంగా నేను ఇమాజిన్ చేసుకుంటాను అలాంటివి కూడా ఏం లేవా?
సో నాకు అలాంటివైతే లేవు. ఎందుకంటే మాక్సిమం ప్రతి పర్సన్ కి ఒక పర్సెప్షన్ ఉంటుంది. సో మెనీ పీపుల్ లుక్ టువర్డ్స్ పర్స్పెక్టివ్స్ యాజ్ వెల్. సో మన పర్స్పెక్టివ్ అందరికి చూపించాలన్న అవసరం లేదు. కానీ ఒకవేళ నాకు ఎప్పుడైనా రీక్రియేట్ చేయాలని అనిపిస్తే ఐ వోంట్ రీక్రియేట్, బట్ ఐ ఇన్స్పైర్ అండ్ క్రియేట్ సిమిలర్ వర్జన్ ఆఫ్ ఇట్. ఓకే. Rather than just going on copying something, you will inspire from that and make your original Yeah. art anamata. So if you do you have any dream project, and would you like to share about that with us if you have any? సో ఐ హ్యావ్ మెనీ ఐడియాస్, బట్ నా ఐడియా ఏంటంటే ఐ హ్యావ్ టు మేక్ వన్ యాక్షన్ వీడియో గేమ్, యాక్చువల్ త్రిబుల్ వీడియో గేమ్. Okay. సో ఐడియా గురించి ఎక్కువ చెప్పాను అనుకోండి, మార్క్ జకర్బర్గ్ చెప్పినట్టు ఇట్స్ గుడ్ టు ఎగ్జిక్యూట్ అన్ ఐడియా ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ టు అదర్స్. సో నా ఐడియా నేను చెప్పుకోను. సో చెప్పడం కన్నా చేసి చూపిస్తానంటారు. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు 4 years అయ్యేలోపు ఆ ఐడియాని మాకు చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. అండ్ వీఆర్ విషింగ్ యూ లక్ ఫ్రమ్ అవర్ రెజోలెండి టీమ్ కూడా. అండ్ యంగ్ ఆర్టిస్ట్స్ కి, మీలా బడ్డింగ్ గేమ్ డెవలపర్స్ కి మీరు ఏవైనా సజెషన్స్ ఆర్ ఏవైనా చెప్పాలనుకుంటున్నారా త్రూ దిస్ ప్లాట్ఫామ్? సో నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నానంటే స్టార్ట్ చేయండి. కానీ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మో ఇంత ఉంది కదా అని భయపడకండి. ఎందుకంటే మీరు భయపడుతూ ఆలోచించేటప్పుడు టైం అయిపోతుంది. దాని బదులు దాన్ని నేర్చుకున్నా టైం అవుద్ది. సో లెర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. Yeah, very orthodox and very much conveyed thing ఇది జూనియర్స్ కి ప్రతి సీనియర్ చెప్పేదే. బట్ చాలా మంది దీన్ని సీరియస్ గా తీసుకోరు. అండ్ ఐ వుడ్ అర్జ్ ఎవ్రీబడి హూ ఆర్ లిజనింగ్ టు దిస్, ఏదైనా గేమ్ డెవలప్మెంటే కాదు, మీరు ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నా, డేటా స్ట్రక్చర్స్ చేస్తున్నా, లేదా మీరు మషిన్ లెర్నింగ్ వైపు ఉన్నా, లేదా వెబ్ డెవలప్మెంట్ వైపు ఉన్నా, మీరు దాని వైపు వెళ్ళారు అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. మీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంది అని. బట్ వన్స్ యూ హ్యావ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏది చూడండి, ఇప్పుడు బీటెక్ 4 years లో మీరు నేర్చుకుంటున్నారు, లేదా తర్వాత జాబ్ కోసం మీరు నేర్చుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ స్మాల్ థింగ్. చిన్నది కాదు. మీరు చిన్నది అనుకుని లోపలికి వెళ్ళొచ్చు, లేదా మీకు ఇంట్రెస్ట్ వల్ల లోపలికి వెళ్ళొచ్చు. తర్వాత మీకు చాలా పెద్ద సముద్రంగా కనిపించి తర్వాత మళ్ళీ మీరు రిట్రాక్ట్ అవ్వకూడదు. ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ తో లోపలికి వెళ్ళారు అంటే విత్ ద సేమ్ ఇంట్రెస్ట్ అండ్ స్పిరిట్ యూ షుడ్ స్విమ్ ఆల్ ది వే టు ద అదర్ షోర్. మీకు మధ్యలో ఎన్ని అంతరాయాలు కనిపించినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా యూ షుడ్ నాట్ స్టాప్. ఎప్పుడైతే మీరు అలా ఆగిపోవడం, ఓకే వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాను, HTML నేర్చుకున్నాను, CSS నేర్చుకున్నాను, జావా స్క్రిప్ట్ కష్టంగా ఉంది, లీవ్ ఇట్. ఇప్పటికి స్టార్టింగ్ స్టేజ్ కాదు, ఓకే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందాం, పైథాన్ నేర్చుకున్నారు, NumPy నేర్చుకున్నారు, పాండాస్ నేర్చుకున్నారు. అండ్ వెన్ కమ్స్ టు మోడల్స్ కష్టంగా ఉంది, వదిలేసి ఇలా ఎన్ని మార్చుకుంటూ వెళ్తారు. సో వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్, గాట్ ఇంట్రెస్ట్ అవర్ సంథింగ్, ట్రై టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు యూ షుడ్ జస్ట్ జంప్, డైవ్ అంతే. మీకు లోతు ఎప్పుడు తెలుస్తుంది? దిగ్గు తెలుస్తుంది. సో దిగింది కదా, లోతుగా ఉంది కదా అని బయటికి వెళ్ళిపోతే యూ కెన్ నెవర్ స్విమ్ అక్రాస్ అన్ ఓషన్. ఆల్వేస్ ట్రై టు స్టార్ట్ అండ్ ట్రై టు స్విమ్ అండ్ కంప్లీట్ యాజ్ వెల్. సో ఇది నా సైడ్ నుంచి అండ్ మన రెజోలెండి టీమ్ సైడ్ నుంచి నేను వింటున్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్న విషయం. అండ్ RJDK గారు, బిఫోర్ ర్యాపింగ్ అప్ మీరు ఇంకేదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అపార్ట్ ఫ్రమ్ గేమ్ డెవలప్మెంట్ ఏదైనా మీరు మన రెజోలెండి ఈ టెక్ టాక్ ట్యూస్డే ప్లాట్ఫామ్ ద్వారా లిజనర్స్ కి, శ్రోతలకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? సో ఐ వాంట్ టు సే సంథింగ్ టు ద లిజనర్స్. సో మాక్సిమం చాలా మంది ఈ ఫీల్డ్స్ లో డైవ్ ఇన్ అయినప్పుడు చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. సో ఐ థింక్ మాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ మెనీ ఆఫ్ అస్ రిలేటివ్స్. సో మనకి ఇప్పుడు క్యాల్కులస్ ఉంది కదా, ఇప్పుడు క్యాల్కులస్ మనకి కాంప్లికేటెడ్ గా ఉన్న మేనేజ్ చేస్తున్నాం. కానీ అదే క్యాల్కులస్ ని మనం చిన్నప్పుడు ఎప్పుడో 5th class లో చూపిస్తే మనకి ఎలాగుంటుంది? నెంబర్స్ మొత్తం ఏవేవో ఉన్నాయి అనుకుంటాం కదా. సో ఇప్పుడు మాక్సిమం ఫీల్డ్ లో డైవ్ ఇన్ అయిన ప్రతి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో వీఆర్ ఇన్ ద 5th class రైట్ నౌ. చాలా మంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అన్ని ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తూ కూడా కోర్స్ అన్నది డెవలప్ చేస్తూ ఉంటారు. సో మనం ఇంకా లెవెల్ 1 లో ఉన్నాం. లెవెల్ 20 ఊహించుకుంటూ లెవెల్ 1 లోనే అయిపో అని భయపెడితే ముందుకు సాగలేం. సో డెవలప్ అవుతూ ఉంటే టైం పడుతుంది, కానీ మనకంటూ టైం ప్రతి దానికి తీసుకుంటుంది. సక్సెస్ టేక్ టైం యాక్చువల్. సక్సెస్ టేక్ టైం. నథింగ్ కమ్స్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. మనం దేనికైనా
we should do some hard work. యా అండ్ సో నాకు ఈ గేమ్ డెవలప్మెంట్ గురించే కాకుండా ఐ వాంట్ టు నో మెనీ థింగ్స్ యాజ్ వెల్. సో ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ రాజ్ అండ్ వీ వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూ లిసన్ టు అస్. సో మిస్టర్ రాజ్, సో ఇప్పుడు రైట్ నో మనకి చాలా కర్సర్ గానీ రెప్లీట్ గానీ ఇలాంటి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ అన్ని వస్తున్నాయి, ఓన్ గానే కోడింగ్ చేసేసుకుంటున్నాయి అవి. సో వీటి గురించి మీ సో ఆలోచన ఏంటి? ఎప్పుడైతే జనరేటివ్ ఏఐ గురించి ఎవరైనా నన్ను క్వశ్చన్ చేస్తారో సో నేను జనరల్ గా ప్రతిసారి ఇచ్చే సేమ్ ఆన్సరే ఇది. వన్ థింగ్, ఒకసారి మనం కాస్త పాస్ట్ లోకి వెళ్తే అరౌండ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్ ఇన్ 1990s, లేట్ 1990s, ఎప్పుడైతే కంప్యూటర్స్ అప్పుడప్పుడే బడ్ అవుతున్నాయో, ఎప్పుడైతే కంప్యూటర్స్ ఆఫీస్ టేబుల్స్ మీదకి రావడం స్టార్ట్ చేసాయో, పేపర్స్ ని పక్కన పెట్టి కంప్యూటర్స్ ని టేబుల్ పైన పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అప్పుడు పీపుల్ దేవర్ లైక్, ఎలా అంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అంటే వాళ్ళు నాలెడ్జబుల్ కాదు అన్న ఉద్దేశం కాదు, అప్పట్లో కంప్యూటర్స్ లేవు కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, బట్ దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ ద ఫీల్డ్ దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్. వాళ్ళు ఏమనుకునేవారు, కంప్యూటర్స్ వస్తుంటే మనల్ని సైడ్ చేస్తాయి అవి, కంప్యూటర్స్ విల్ టేక్ ఓవర్ అవర్ జాబ్ అని అందరూ అనుకున్నారు. సో ఇది జరిగింది కూడా ఇప్పటికి. సో అలా జరగడం వల్ల ఏమైనా జాబ్ స్కేర్సిటీ ఏమైనా వచ్చిందా? రాలేదు, కానీ వస్తుంది అని అనుకుంటున్నారు కదా. జాబ్స్ చేంజ్ అయ్యాయి అంతే. అంతకు ముందు మనుషులు చేసేది ఇప్పుడు కంప్యూటర్స్ చేస్తున్నాయి, బట్ కంప్యూటర్ పైన వర్క్ చేయడానికి మనిషి కావాలి. సో అప్పట్లో ఏమనుకున్నారు, కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి లేదు అనుకున్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి కాబట్టి పీపుల్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటారు, టెక్నాలజీ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అప్పుడు ఏ విధంగా అయితే కంప్యూటర్స్ వస్తే జాబులు పోతాయని భయపడ్డారో, ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఏఐ వస్తే జాబులు పోతాయని భయపడుతున్నారు. అప్పుడు ఎలా అయితే జాబులు పోలేదో, ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యాయో, ఇంకా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ క్రియేట్. అఫ్ కోర్స్ మన కంప్యూటర్ సైన్స్ ఇప్పటికీ రూలింగ్ డిపార్ట్మెంట్ అది ఇంజనీరింగ్ లో. ఈ బ్రాంచ్ తయారైంది కంప్యూటర్ యొక్క ఎవాల్యూషన్ వల్ల. సో అలాగా మనకి ఇప్పుడు చూడండి, ఏఐ ఎప్పుడైతే బడ్డింగ్ అవుతుందో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఏఐ, ఇటువంటి కొత్త కొత్త బ్రాంచెస్ కూడా బడ్ అవుతున్నాయి. సో జాబ్స్ అయితే ఖచ్చితంగా పోవు, బట్ దే విల్ జస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎప్పుడు ఆర్థోడాక్స్ మెథడ్స్ లో, పాత ఓల్డ్ మెథడ్స్ లో ఉంటే పెరిగేది ఏంటి, ఇయర్స్ మారుతాయి, డేట్స్ మారుతాయి, మన ఏజ్ పెరుగుద్ది. వి షుడ్ డూ సమ్ ఎవల్యూషన్ కదా. సో జస్ట్ అదే చేంజ్ వస్తుంది, ఇంకా ఎటువంటి ఇబ్బంది రాదు అని నేను అనుకుంటున్నాను. సో ఆర్ దేర్ ఎనీ టెక్ థింగ్స్ దట్ we should be aware of, అంటే ఏదైనా which could revolutionize the industry, tech industry as well? యా, జనరేటివ్ ఏఐ, టెక్ ఇండస్ట్రీని ఇప్పుడు రెవల్యూషనైజ్ చేస్తుంది ఏది అంటే జనరేటివ్ ఏఐ. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త కొత్త ఎన్వైరన్మెంట్స్ కానీ, ఇటువంటివి క్రియేట్ చేసే మూడ్ లో నాకైతే టెక్నాలజీ ఫీల్డ్ కనిపించేది. ఇప్పుడంతా అందరూ ఎక్కడ నన్ను అడిగినా కాదు, ఎవరిని అడిగినా కూడా చెప్పే ఆన్సర్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైజ్ అవుతుంది, దానిపైన నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా దానిపైన ట్రైన్ అవుతారు, ఏఐ పైన. ఏ విధంగా అయితే 1990s లో ఉండేవాళ్ళు పేపర్ పైన వర్క్ చేసిన తర్వాత కంప్యూటర్స్ రైజ్ అవుతున్నప్పుడు, నెక్స్ట్ జనరేషన్ మనం ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచే కంప్యూటర్ పైన ట్రైన్ అయ్యామో, ఇప్పుడు మనం సొంతంగా కోడ్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కంప్లీట్ గా మారిపోతుంది. ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ఏఐ. సో మనకి యాజ్ వీఆర్ ఇన్ ది ట్రాన్సిషన్ పీరియడ్, మనం ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి కంప్యూటర్ పైన నేర్చుకున్నాం, మనం సెల్ఫ్ గా వర్క్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి, వి షుడ్ జస్ట్ మేక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టూల్స్ నేర్చుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కేస్ కమ్స్, మన జాబ్ గనక రీప్లేస్ అయ్యే అవకాశం వస్తే, వీ షుడ్ హ్యావ్ టు ఫైండ్ అవర్ సెల్ఫ్ ఎ న్యూ జాబ్. ఏఐ టూల్స్ అండ్ ఎవ్రీథింగ్, మనం యాక్చువల్లీ వీఆర్ నాట్ వెరీ లేట్, వీఆర్ ఇన్ ద ఎగ్జాక్ట్లీ రైట్ పీరియడ్ యాజ్ వీఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టిల్ నౌ. సో వీ హ్యావ్ టు థింక్ వెర్సటైల్ గా ఆలోచించాలి మనం. ఆల్ ఆస్పెక్ట్స్. సో ఇంకేదో అడగాలనుకుంటున్నారా నన్ను? ఇంకా నాకు అడగడానికి అయితే లేదు. సో మేబీ లిజనర్స్ ఎవరైనా అడగాలనుకుంటే దాని గురించి నెక్స్ట్ షోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికి ఐ థింక్ వి షుడ్ ర్యాప్ ఇట్ అప్.
సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్జేడికే గారు, మన ఇవాల్టి షోకి వచ్చి మన ఆడియన్స్ కి కొన్ని అద్భుతమైన ఇన్సైట్స్ ని అందించినందుకు. ఇట్ వాస్ రియలీ ఇన్స్పైరింగ్ అండ్ ఐఎమ్ షూర్ అవర్ లిజనర్స్ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ అబౌట్ మిక్సింగ్ టెక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్. సో కీప్ యానిమేటింగ్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ వీల్ బి వాచింగ్ యువర్ జర్నీ వెరీ క్లోజ్లీ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకే కాదు, మన రెజోలెండి షోని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఐఎమ్ గోయింగ్ టు విష్ యూ, ఐ వుడ్ లైక్ టు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ యొక్క ఫ్యూచర్ డ్రీమ్స్ ని మీరు చేస్ చేయడానికి ఫ్రమ్ ది రెజోలెండి టీమ్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ ది ప్లాట్ఫామ్ టెక్ టాక్ ట్యూస్డే. అండ్ వన్స్ అగైన్ బిఫోర్ ఎండింగ్ అప్, it is Rezolendi. Hear the wave and feel the pulse. Thanks for joining us today. Let us wrap it up.